ఓం నమ శివాయ. కాళీ దుర్గాయ నమ. ఓం శక్తి. మేము కోయదొరలము. మా తాతలు ముత్తాతల కానించి పెద్ద గురువులు, అఘోరా గురువులు, నాగసాధువులు, ఋషులు, పండితుల దగ్గర ఉపదేశాలు తీసుకొని విద్యని నేర్చుకుని 10 మంది జనాలకు సాయం చేయాలనుకుంటూ ఎంతోమంది కుటుంబ సమస్యలు, భార్య భర్తల్లో ఏదైనా మనశ్శాంతి లేకపోయినా, కలహాలున్నా, గొడవలున్నా వాళ్ళను గురించి మేము అమ్మవారు పూజలు చేసి వాళ్ళకున్న సమస్యలు ఎట్లాంటివో తెలుసుకొని వాళ్ళకి కావలసిన అమ్మవారి రేకులు, యంత్రాలతోటి, తాయెత్తులతోటి వాళ్ళకున్న పీడ, పిచాచి, కర్మ, గాచారం, ఏదన్నా జనాల వల్ల, బంధుమిత్రుల వల్ల రుణబాధలు ఉన్న వాళ్ళకి, మనశ్శాంతి లేని వారికి, లక్ష్మీ నిలకట లేని వారికి, అప్పులు రుణాలు ఉన్నవారికి, వ్యాపారములో వృద్ధి లేని వారికి, ఆర్థిక ఇబ్బందులతోటి మనశ్శాంతి లేకోకుండా రుణబాధలతోటి అప్పులు తెచ్చిన దగ్గర కట్టలేని పరిస్థితుల్లో ఇచ్చేవాళ్ళు ఇవ్వకోకుంటున్నా, అనుకున్న వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకపోయినా, ఎవరన్నా ఇంటికి భార్య పిల్లలకి, చేస్తున్న ఉద్యోగాలకి, యక్షాయానికి, వ్యాపారాలకి ఏదన్నా దుష్ట ప్రయోగం. ఎందువల్లంటే మానవులు అందరూ ఒక తీరుగా లేరు. ఎవరి బుద్ధులు ఎట్లున్నాయో చెప్పలేము. సొంత వాళ్ళు, బంధువులు అన్న వాళ్ళే ఈ కాలంలో ఎవరు ఏం చేస్తారో తెలియదు. మనకు తెలియకుండా మన వెనకట కొన్ని గ్రహ బలాలు కూడా మనల్ని పీడిస్తూ, డబ్బుని పాడు చేస్తూ, రుణ బాధలని తీర్చలేక కుటుంబంలో చాలామంది మనోవేదంతో బాధపడుతున్నారు. వ్యవసాయదారులకు పాడి, పంట, పశువులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా, పంటలు పండకపోయినా, పండిన పంటలు చేతికి రాకపోయినా, ఎవరి మీద అనుమానాలున్నా, ఎవరేదో చెడు చేస్తున్నారని భయం వచ్చినా, ఇంట్లో గ్రహ పీడ పిచాచుల వల్ల చిన్నలకి, పెద్దలకి, స్త్రీలకి ఏదన్నా భయవాందోళనలు ఉన్నా వాళ్ళని గురించి మాకు చెబితే మేము తమలపాకులో అంజనం వేసి వాళ్ళకి దేని వల్ల రాగలిగింది, ఎందువల్ల అది ఉండగలిగింది, అది దేని వల్ల జరుగుతుంది, వాళ్ళకి ఏమి చేస్తే బాగుపడతారు అని వాటికి సంబంధించిన యంత్రాలు, రేకులు, తాయితులు ఇస్తూ వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం కలిగి, పరిపూర్ణ సంపాదన కలిగి, పరిపూర్ణమైన వ్యవసాయంలో ఫలితాలు వచ్చి వ్యాపారం చేసే వాళ్ళకి ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు, బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు, రాజకీయ నాయకులు, వాళ్ళకి ఉన్న మనోవేదనలకి, వాళ్ళకి రావలసిన ఉద్యోగాలకి, వాళ్ళకి రావలసిన ఒక డ్యూటీలకి, వాళ్ళు అనుకున్న